హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఆర్డిఓ నుంచి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద వివిధ రకాల పోస్టులకి సంబంధించి సెలక్షన్ చేసే విధంగా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఆన్లైన్ విధానంలోనే ఈ రిక్రూట్మెంట్కి మనము అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళలో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తున్నారు. మే 8 వరకు అయితే టైం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. చిన్న అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీకు అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. ఏ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మన యాప్లో అయితే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. కాస్ ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఆర్డిఓకి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఇది అఫీషియల్ వెబ్సైట్. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే కెరీర్స్ పేజ్లోనే ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది పోస్ట్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మీకు యొక్క డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా డిఫరెంట్ సబ్ ఆర్గనైజేషన్స్ అనేవి కొన్ని పనిచేస్తూ ఉన్నాయి. సో అందులో మనకి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి వాటిలో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మనకి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ కూడా మీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎవరెవరికి ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, అలాగే గ్రాడ్యుయేషన్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉన్నాయి, అలాగే బీఆర్ బీటెక్ వాళ్ళకి, అలాగే డిప్లొమా అండ్ ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి పోస్టుల వరకు కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏదైతే May 8 లాస్ట్ డేట్ ఉందో ఆ డేట్ నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. దాంతోపాటు మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సో మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే మనకి ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్కి సంబంధించి సో వాళ్ళకు వచ్చేసి 75 ఉన్నాయి. అలాగే నార్మల్గా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ వాళ్ళకు వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా వాళ్ళకు వచ్చేసి 20, ఐటీఐ క్యాండిడేట్స్కి 25 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ యొక్క ఏదైతే మనము రిక్రూట్మెంట్కి ఎంపిక అవుతామో సో ఎంపిక అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేస్తారు. ఎలా అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ని సబ్మిషన్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి ఆల్రెడీ 9th April నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 8th May వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. సో షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది 23rd May అయితే ఆ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వచ్చేసి మీరు 6th June అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి, కాకపోతే ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను కాబట్టి మీరు కంప్లీట్గా వీడియో చూస్తేనే మీకు అర్థమైతే అవుతుంది. సో మీరు స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు.
ఇక్కడ మీరు పైనకి స్క్రోల్ చేస్తే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కదా. ఈ పోస్ట్లకి సంబంధించి మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో సో ఎలిజిబిలిటీకి సంబంధించి అయితే చూద్దాం. సో మనకి ఇక్కడ ఏదైతే గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వీటికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మెకానికల్, ప్రొడక్షన్, అలాగే ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటాలర్జీ, సివిల్ ఇంజనీరింగ్ ఈ యొక్క డిపార్ట్మెంట్లలో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సంబంధిత డిపార్ట్మెంట్లలో మీరు బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే డిగ్రీ వాళ్ళకు వచ్చేసి బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా వాళ్ళకు వచ్చేసేమో మెకానికల్, ప్రొడక్షన్, టూల్ అండ్ డిజైన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్కి సంబంధించి. అలాగే ఐటీఐ వాళ్ళకు వచ్చేసి మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. సో ఈ విధంగా ఈ యొక్క విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫస్ట్ అప్రెంటిస్షిప్ కింద అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఎంత స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారు కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి గ్రాడ్యుయేషన్, అలాగే డిప్లొమా, ఐటీఐ వాళ్ళకు వచ్చేసేమో ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఎంత పే చేస్తారు ఇక్కడ ఇచ్చారు చూడండి నోటిఫికేషన్లో. అలాగే నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి వచ్చేసామో 9,000 పర్ మంత్ ఆ యొక్క అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ వెబ్సైట్, ఎన్ఏటిఎస్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో గ్రాడ్యుయేషన్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు అప్లై చేయాలి. అలాగే ఐటీఐ వాళ్ళు వచ్చేసేమో apprenticeshipindia.org వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. గమనించాలి అందరూ కూడా. ద ఆఫ్లైన్ అప్లికేషన్స్ షుడ్ బి సెంట్ టు ద ఫాలోయింగ్ అడ్రస్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఈమెయిల్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించడానికి అయితే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో సో మీరు ఆన్లైన్లో చేసిన తర్వాత ఈ ఫామ్ కూడా మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది మీరు ఈమెయిల్ చేయాలి, లేదంటే పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఫీజు అయితే లేదు, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లై అయితే చేసేసుకోండి. రిక్రూట్మెంట్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లు కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకొని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉండి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించి ఎదురు చూసినట్టయితే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లై చేయండి. మనకి గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పడినప్పుడు కానీ, రైల్వేకి సంబంధించి కానీ ఇతరత్ర సంస్థల్లో మీకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు. అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.